విజయవాడలో జరుగుతున్న వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఖచ్చితంగా ఆ దిశా నిర్దేశాన్ని మనం అందరం కూడా అనుగుణంగా మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఇలాంటి తరుణంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా మోసం చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. నిజంగా మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు కూడా తీరని అన్యాయం చేయడం జరిగింది. మనం ఒక్కసారి ఆలోచిస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ముస్లిం మైనార్టీలకు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడే ముస్లిం మైనార్టీలు ఒకళ్ళకందరికీ గుర్తు వచ్చడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళ అవసరాలు తీరిపోతాయో మరి ముస్లిం మైనార్టీలకు అందరు కూడా పక్కన పెట్టడం జరిగింది. అది కేవలం ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో ముస్లిం మైనార్టీలందరూ కూడా చాలా వెనుకబడి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకందరికి కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ రోజు భావించి మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా 4% రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా 4% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. మరి ఈరోజు బీసీఈ కేటగిరీలో చేర్పించడం జరిగింది. ఈ బీసీఈ కేటగిరీ ద్వారా ఈరోజు ముస్లిం మైనార్టీలందరూ కూడా రాజకీయంగా కూడా ఎదిగేదానికి ఎన్నో అవకాశాలు రావడం జరిగింది. స్థానిక సంస్థలు అయితేమి అన్ని ఎన్నికల్లో కూడా వాళ్లకు ప్రాధాన్యత కల్పించడం జరిగింది. మరి ఈరోజు ఆయన ప్రవేశపెట్టిన ఈ 4% రిజర్వేషన్లతో ఈరోజు ఎంతో మంది ముస్లిం మైనార్టీలు విద్యారంగంలో కానీ ఉపాధి రంగంలో కానీ ఉద్యోగ రంగాల్లో కూడా ఎన్నో వాళ్ళకు మంచి మంచి అవకాశాలు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మరియు కేవలం వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తేనే సరిపోదు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఏదో ఒక సంక్షేమ పథకం ఏదైతే ఒక పెన్షనో ఒక ఇంటి పట్టానో ఇస్తే సరిపోదు. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఒక ఉన్నత చదువులు చదవాలని భావించి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఈరోజు ఇంజనీర్లు అయితేమి డాక్టర్లు అయితేమి ఉన్నత చదువులు చదివి ఈరోజు ఉన్నత స్థానాల్లో కనకలించడం జరిగింది. ఈరోజు అది ఒక ఎత్తు అయితే ముస్లిం మైనార్టీలకు ఎందుకంటే పేద వాళ్ళకందరూ కూడా ఆదుకోవాలి, పేద మహిళలను కూడా ఆదుకోవాలని ఉచిత సామూహిక వివాహాలని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ముస్లిం మైనార్టీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరచడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల కోసం ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకొని మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీలందరూ కూడా అండదండగా నిలబడడం జరిగింది. 100%లో 90% ముస్లిం మైనార్టీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలపరచడం జరిగింది. అదే అక్కసుగా పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిజంగా ముస్లిం మైనార్టీలు అంటేనే వాళ్ళ సంక్షేమాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు ఎంత దారుణం అంటే ఎప్పుడైనా మనం స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మనం చూసాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా సామాజిక వర్గంగా అన్ని వర్గాలకు కూడా ప్రభుత్వంలో మనం స్థానం కల్పించడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తుంటే ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ముస్లిం మైనార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా మొట్టమొదటి ప్రభుత్వం స్వాతంత్రం తర్వాత ఈ తెలుగుదేశం ప్రభుత్వమే అని ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విధంగా అన్ని వర్గాలకు కూడా మోసం చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మరి ఇలాంటి తరుణంలో మనం అందరం కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఆసన్నమైంది. ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకందరికి కూడా ఒక దిశ నిర్దేశిస్తారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకులు కార్యకర్తలందరూ కూడా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో ఏదైతే ఈ కార్యక్రమాన్ని గతంలో కూడా మనం దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని భవిష్యత్తులో కూడా ఆయన ఆదేశానుసారం
మనం ఈ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక కార్యక్రమాలు అయితే ఏమి, ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లేదానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉపయోగపడుతుందని కూడా నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా మనమందరం కూడా మన నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కూడా సంఘీభావంగా ఉండాలని, ఆయన నాయకత్వాన్ని బలపరిచి మునుముందు ఖచ్చితంగా ఈ మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నంత వరకు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చేసుకున్నంత వరకు కూడా మనం అందరం కూడా కృషి చేయాలని కూడా ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం కల్పించిన పెద్దలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్.